ప్రేమాభిషేకం చిత్రం విడుదలై 39 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా స్టేట్ వైడ్ అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ విశాఖపట్నం ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సందడి చేశారు. నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అక్కినేని అభిమానులు నవీన్ ప్రసాద్, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. ప్రేమాభిషేకం రిలీజ్ అయ్యి నేటికి 39 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 40 ఇయర్స్లో అడుగు పెడుతున్నాం. ఇది ఇండస్ట్రీ రికార్డు, ఇప్పటికీ కూడా చిక్కు చెదరని ఎవరూ తాకలేని రికార్డు అయిపోయింది ఈ రోజు వరకును. ఆ సందర్భంగా ఈరోజు మా కుటుంబం పెద్ద అయిన అక్కినేని నాగేశ్వరరావు గారిని తలుచుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని కేక్ కటింగ్ మా మిత్రులతో సైతం ఈరోజు ఈ అనుభూతి పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రేమాభిషేకం రికార్డులు సినిమా రిలీజ్ అయిన తర్వాత 81 ఫిబ్రవరి 18 రిలీజ్ అయింది. 1981 ఫిబ్రవరి 18 సినిమా రిలీజ్ అయిన నేటికి 40 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ రికార్డులు ఎవరు కొట్టలేని విధంగా కొంతమంది అయితే తోటి నటీనటులు ఈ రంగం వదిలేసి రాజకీయ రంగంలోకి వెళ్లి అది చేసి జరిగింది. ఎందుకంటే ఈ రికార్డులు అనేవి ప్రేమాభిషేక రికార్డులు కొట్టావని, అవి కొట్టావని, ఇవి కొట్టావని ఏదో తాత్కాలికంగా చెప్తున్నారు. కానీ నిజంగా ఈ ప్రేమాభిషేకం థియేటర్లు కానీ ఎక్కడ కానీ ప్రేమాభిషేకం సినిమాని తాకి విధంగా ఏ సినిమా రాలేదు ఇంతవరకు కూడా. ఇది ఇండస్ట్రీ రికార్డు. ఎప్పటికీ చెక్కు చెదరని సినీ పరిశ్రమ బ్రతికున్నంత కాలం ఈ ప్రేమాభిషేక రికార్డు శాశ్వతంగా నిలుస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ఈ అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాతో తన విజృంభించి తన నటనతో సూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన పెళ్లి రోజు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి ఆత్మక శాంతికి బలవంతులు చేకూర్చాలని వాళ్ళ కుటుంబంలో చక్కగా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ ఉక్కు 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉక్కు స్మృత్యాంజలి పార్కులో ఉక్కు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉక్కు అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, దానిని కాపాడుకునే బాధ్యత విశాఖ వాసులుగా ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఉక్కు కార్మికులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కును అవినీతి నుండి కాపాడుకున్నాం. విశాఖ దీనికోసం నిర్వహిస్తూ పరిశ్రమ రక్షణకు ఉక్కు